హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథళ్ళ. యువ సామ్రాట్ కింగ్ అక్కినేని నాగార్జున గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పాటల్ని ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్నాం. మనతో పాటు అరుణ సుబ్బారావు గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే రాములు. కింగ్ పుట్టినరోజు, ఆయనకి పుట్టినరోజులు వస్తున్నాయి, ఏజ్ పెరుగుతుంది, సంవత్సరాలు తరిగిపోతున్నాయి, కానీ ఆయన అందం మాత్రం పెరిగిపోతుంది. అది పెరిగిపోతుంది. ఆయన ఎప్పుడు మన్మధుడే. మరొకసారి నాగార్జున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన పసితనంలో కూడా నటించారు ఒక సినిమాలో. అప్పటి నుంచి మొదలైంది. తర్వాత మొట్టమొదటి సినిమా విక్రమ్. విక్రమ్ సినిమాలో మొట్టమొదటి హీరోయిన్ శోభన గారు. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయని, కానీ అందరూ ఏమంటారు శివకు ముందు శివ తర్వాత. శివ సినిమా అంత సూపర్ హిట్ అయింది. కానీ నాకు బాగా నచ్చేది ఏంటో తెలుసా, అన్నమయ్య సినిమా అంటే చాలా ఇష్టం. అన్నమయ్య, రామదాసు కదా. అన్నమయ్యతో మొదలు పెడతా వెంటనే. అలరు చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసిని ఉయ్యాలా, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపిని ఉయ్యాలా, 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 ఉయ్యాలా. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాలా, అలర చంచలమైన ఆత్మనందుండని అలవాటు చేసే నీ ఉయ్యాలా, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాలా. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు, పేరు గల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విపు పేరు కుచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు, పేరుగల జవరాలి పెండి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండి కూతురు, విభు పేరు. సరళమైన పదాలతో కొండల నిండా హరి, గుండెల నిండా హరి, జలదాక్షిలో హరి, ఎక్కడ చూసినా హరి, పిలిస్తే పలికేటంత దూరంలో అన్నమయ్యకుంటాడు అందుబాటులో హరి. మరి ఎందుకంటే అన్నమయ్య చూస్తున్నంతసేపు ఆ వెంకటేశ్వరుడు అలా మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాడు. ఎందుకంటే ఈయన మన్మధుడు అన్నది మా బ్రాండ్ పడింది, కానీ అదే మన్మధుడు అన్నమయ్య చేస్తే ఎలా ఉంటుందో చూపించారు. అది కూడా అద్భుతమైన హిట్, అద్భుతమైన సూపర్ హిట్. అవును, అన్ని అన్నమయ్య పాటలన్నీ దాంట్లో పెట్టారు. అసలు ఎంత అందంగా సరళంగా ఉండేటట్టుగా అంత చక్కగా ఆయన నటించారు. అక్కినేని నాగార్జున దాంట్లో పాటలన్నీ హిట్టే. పల్లవులు పాడుకుందాం ఒకసారి. మూసిన ముత్యాలకేలే మెరుగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు, మూసిన ముత్యాలకే మొరగులు, ఆశల చిత్తానికే అలవోకలు, మూసిన ముత్యాలకే మొరగులు, ఆశల చిత్తానికే అలవోకలు. నిగమా నిగమాంత వర్ణిత మనోహర రూప, నగరాజధరుడ శ్రీనారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, తిరుమల నారాయణ, ఆది నారాయణ కదా. ఇవన్నీ ఆయన. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే
మౌనమే మంత్రమవుతున్నదో అంటే అన్ని టచ్ చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ ఇవన్నీ. సరే, మన్మధుడి పాటలు అంటే మేమేమో మంచి ఊపున్న పాటలు ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు భక్తితో స్టార్ట్ చేశారు, బాగానే ఉంది. మళ్ళీ ఏ శ్వాసలో బాగుంది, ఇంకా మాకు ఇప్పుడు ఊపు కావాలి. ఊపే కావాలా? అయితే కాకపోతే ఊపుతో పాటు నేను మెలోడీస్ పాడుతున్నా. నాకు మెలోడీస్ అంటే మెలోడీస్ కూడా మాకు ఊపు వస్తాయి. నాగార్జున గారి పాట ప్రతి పాట బాగుంటుంది, మెలోడీస్ కూడా అంత అద్భుతంగా ఉన్నాయి. అర్జెంట్గా ఒక మెలోడీ అందుకోండి. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి, నీ తోడు లేనిదే శ్వాసకు శ్వాస ఆడదే, నువ్వే చేరుకోనిదే గుండెకు సందడుండదే, నీకోసమే అన్వేషణ, నీ రూపురేఖలేవో ఎవరినడగాలి. నిప్పులోన కాలదు, నీటిలోన ఆరదు, గాలిలాగా మారదు ప్రేమ సత్యము, రాచవీటి కన్నెవి రంగు రంగు స్వప్నము, పేదవాడి కంటిలో ప్రేమ రక్తము, గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో, జననాలు మరణాలు నిలిచేది ప్రేమతో, ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు, రాజశాసనాలకి లొంగిపోవు ప్రేమలు, సవాలుగా తీసుకోవో నీ ప్రేమ, ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. ఇంకా మొక్కలు అదే సీరియస్నెస్ బ్రేకప్ సాంగ్స్ పాడుతున్నారు అంతేనా? బోటనీ పాట ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా, హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్టురా, బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రెస్ట్ కన్నా రెస్ట్ మేలు, పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు, జగడ 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 జాం, జగడ 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 జాం, దువ్వెనే కోడి జుట్టు నవ్వితే ఏడ్చినట్టు ఎవ్వడే కొత్త నవాబు, కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవరి వింత గరీబు, జోరుగా వచ్చాడే జేమ్స్ బాండ్, గీరగా వేసాడే ఈల సౌండ్, నీడలా వెంటాడే చీడి బ్రాండు, ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు. ఇది కదా నాగార్జున గారి పాట. ఇది హుషారు వచ్చేసింది నీకు, ఇంకా వెంటనే హుషారు వచ్చేసింది కదా. అయితే ఇంకో పాట కూడా పాడతాను అలాంటి కొంచెం సీరియస్ ఇది కూడా. నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా, మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా, ఇంతలా చేరువై అంతలా భారమై అందవా స్నేహమా. విరహగీతమైనా బాగానే ఉంటుంది కదా, బాగుంటాయి. కాకపోతే మేమేమో మంచి జోష్ లో ఉన్నామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంతేనా? దీని మీద కూడా ప్యాడీ రాసాను తెలుసా నేను. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళాను నేను, వెళ్ళినప్పుడు కొత్త చెప్పులు వేసుకొని వెళ్తే అది కుట్టేసింది, నన్ను కొరికేసింది. కొరికేసినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. ఈలోపే అక్కడ పాట వస్తుంది, నీ తొలిసారిగా అని వస్తుంటే వెంటనే నేను ఒక పేపర్ తీసుకొని రాసేస్తున్నా. నీ తొలిసారిగా తొడిగేసిన కొత్త చెప్పువే, నా కాళ్లకు ఇలా సరిపోయినా నా చెప్పువే, కాళ్ళనే కొరికి మనసుని నలిపి మంట పెడతావిలా, చెప్పువే నువ్వు తప్పుకో నీవు తిప్పలే నాకిలా, అంతలా చేరువై ఇంతలా భారమై చెప్పవే చెప్పువే. ఇలా వాడుకున్నా నేను.
అది ఇంకోటి ఏంటంటే ఈ పాట అయితే అమలా గారు, అక్కినే నాగేశ్వరరావు గారు కుమారుడు అక్కినే నాగార్జున గారు ఇద్దరు కనిపిస్తారు మనకి. ఎందుకంటే ఆ అల్లరిగా కొంటిగా చేసినప్పుడు నాగేశ్వరరావు గారు గుర్తుకొస్తారు మనకి బాగా, అవునా? అలా ఆయనది రొటీన్గా ఆయన తీసేసుకున్నారు, వాళ్ళ నాన్నగారి నట సామ్రాట్ అన్నది తీసేసుకున్నారు. స్టార్టింగ్ సినిమా చేసినప్పుడు అక్కినే నాగార్జున గారిని అందరూ చూసి డల్గా ఉన్నాడు, ఎందుకంటే నాగేశ్వరరావు గారితో వీళ్ళందరూ పోల్చుకునేవారు అనమాట. ఆయన్ని పోల్చుకొని డల్గా ఉన్నారు, నాగేశ్వరరావు గారు అంత హుషారుగా ఉన్నారని అనుకునేవారు అందరూ. కానీ తర్వాత సినిమాల్లో స్పీడ్ అందుకున్నారు. మళ్ళీ నాగార్జున గారిని వెనక్కి ఎవరిని తిప్పి చూడలేకపోయారు అన్నట్టుగా వెళ్ళిపోయారు ఆయన. ఇప్పటికీ మన్మధుడు అంటే ఆయనే కదా. ఆయన పాట ఇది. నాకు ఇది కూడా బాగా మనకి వాళ్ళిద్దరు భార్యాభర్తల కళ్ళ ముందు కదులుతారు. ఇదేం పాట చెప్పుకో, నువ్వు చూద్దాం. సరసాలు చాలు శ్రీవారు. హలో గురు ప్రేమ కోసమేరో జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్ని కాదంటోంది నన్నే, మహాసుందరాంగులే పొందలేని వాణ్ణి. ఆర్ని హలో గురు నువ్వు అంటవేమని చూస్తున్నాను, వాళ్ళేదని నేను అందుకున్నా. హలో గురు ప్రేమ కోసమేరో జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. అది ఆ తర్వాత 100 సినిమాలకు పైగా నటించారు ఆయన అక్కినే నాగార్జున గారు. చాలా సినిమాల్లో. ఇంకోటి కొన్ని సినిమాలు అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాలు రిపీట్ అయ్యాయి, తెలుసా మీకు ఎవరికైనా? తెలీదే. మజ్ను సినిమా వచ్చింది కదా, మజ్ను సినిమా దేవదాసుకి కాపీ లాగా ఉంటుంది మనకి. అది దేవదాస్ లాగా ఉంటుంది, అది సేమ్ అలాగే ఉంటుంది స్టోరీ అంతా కూడా. అలాగే మనకి జానకి రాముడు సినిమా కూడా అంతే. అది మోగ మనసు సినిమాకి అదే సేమ్ పునర్జన్మ దీంట్లోనే అది కూడా చేస్తారు సేమ్. ఆ 2 సినిమాలు దగ్గరగా ఉంటాయి అన్నమాట. అక్కినే నాగార్జున గారు చేసిన పాత్రలో ఏంటంటే మనకి రామదాసు, అన్నమయ్య, షిరిడి సాయిగా కూడా చేశారు. ఆయన అన్ని క్యారెక్టర్స్ చేశారు. రామదాసులో కూడా పాటలు చాలా బాగుంటాయి. నువ్వు సీరియస్ అంటున్నావు అని నేను మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను, ఎందుకంటే ఆ పాటలు చాలా ఇష్టం నాకు. ఓకే, పాడండి మ్యామ్. కలలో నీ నామస్మరణ మరువా చక్కని తండ్రి, మరువా చక్కని తండ్రి, పలుకే బంగారమాయేనా కోదండ పాణి, పలుకే బంగారమాయేనా, పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి, పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి, కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే. రామదాస్ పాటలు కూడా, అంటే రామదాస్ రచించిన పాటలు అవన్నీ. అన్నమయ్యలో అన్నమయ్య పాటలే చేశారు అన్నీ కూడా. ఇది ఈ పాట వింటే ఎవరు గుర్తుకొస్తారో ఒకసారి చూసుకోవచ్చు. నేను పాడతాను, అది ఏ సినిమానో చెప్పేయచ్చు, ఓకేనా? అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావురో, ఎంత గొప్ప సొగసూరో యాడదాచినావురో, పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా, కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా. అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావురో, ఎంత గొప్ప సొగసూరో యాడదాచినావురో, పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా, కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా. ఏ సినిమాలో ఉందమ్మా, ఐడియా ఉందా? గోవింద గోవింద. వెంటనే గుర్తుపట్టేస్తారు కదా ఎవరైనా కానీ చెప్పగానే. అందులో ఇంకొక అద్భుతమైన పాట ఉంది కదా, ఏది? శ్రీదేవి గారిది. అందమా అందమా అందనంటే అందమా. అబ్బో, ఆ పాటలు ఇంకా చెప్పక్కర్లేదురా, అన్ని పాటలు ఆయనవి, అసలు 1, 2 కాదు అని. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. అంతేనా? మీరు పాడరా? నువ్వు పాడితే విందామని, ఎందుకంటే ఈ పాటలన్నీ మీకు తెలిసినాయి కదా, అందుకని. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు, ఇంట్లో పాలు
ఒళ్ళంతా కారాలేశారు ఒళ్ళంతా కారాలేశారు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకా నా వీలు కాదు. ఇది శివలో. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పాటలు ఉన్నాయి. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ. ఎందుకంటే గీతాంజలి సినిమా సూపర్ హిట్ అయింది ఆ రోజులో. ఆ సినిమాలో చాలా డైలాగులు, ఈయన డైలాగులు అయితే చాలామంది గుర్తుంటాయి కదా. అవును. మా చిన్నప్పుడు వచ్చింది అది గీతాంజలి, అంటే మేము టీనేజ్లో ఉన్నప్పుడు వచ్చింది గీతాంజలి. ఆ డైలాగ్స్ కానీ ఆ సినిమా కానీ చూస్తే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. అలాగే దాంట్లో కంటే నాకు ఇంకొక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందని, సుర్రు సుమ్మైపోద్దని కదా. ఇలాంటి డైలాగ్స్ అనేవి స్పెషల్. భీమవరం బుల్లోడా పాలు కావాలా మురి పాలు కావాలా, భీమవరం బుల్లోడా పాలు కావాలా మురి పాలు కావాలా. ఇవన్నీ ఆయన పాటలేనమ్మా. తలుచుకుంటూ వెళ్ళిపోతే బోళ్ళన్నీ వస్తాయి మనకి. ఓ నమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న, కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకుకి స్వాగతం చెబుతున్నా స్వాగతం చెబుతున్నా. నాకు ఈ పాట బాగా ఇష్టం, ఎందుకంటే ఇద్దరు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు నాగార్జున గారు నటించారు. అలాగే వీళ్ళ ఫ్యామిలీ అంతా నటించిన సినిమా మనం సినిమా కూడా ఎవరి గ్రీన్, అసలు చాలా బాగా తీశారు. ఆ సినిమా చేయడము, ఆ తర్వాత నాగేశ్వరరావు గారు మన ముందు లేకపోవడం అన్నది. నాగేశ్వరరావు గారిని కూడా ఇలా గుర్తు చేసుకోవడం. అక్కినేని అంటే ముందు ఆయన గుర్తుకొస్తారు, మరి నాగేశ్వరరావు గారు గుర్తుకొస్తారు. మరొకసారి కింగ్ నాగార్జున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. కింగ్ నాగార్జున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. నా గొంతు శృతిలోనా నా గుండెలయలోనా పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా. నా గొంతు శృతిలోనా